రాయలసీమ ఎత్తిపోతుల అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు లోపాయిక ఒప్పందం చేసుకొని ఈ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆయనకి అనుకూలంగా వ్యవహరించారు. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఆయన గుర్తు చేశారు. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండో అంశం ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్య మనకి రాజధాని కట్టి ఉండి ఉండాల్సింది. సో అమరావతిలో కట్టారా అనే వ్యాఖ్యలు కూడా ఒక ప్రధాన అంశం తీసుకున్నారు. సో అదేవిధంగా పీపీపీ విధానం మీద కూడా ఆయన మాట్లాడారు. సో ఈ మూడు అంశాల మీద ప్రధానంగా మనం గమనించేటైతే అమరావతి రాజధాని కాకుండా విజయవాడ గుంటూరు మధ్య ఇప్పుడు ఇంత లాంగ్ టైం తర్వాత 2014 అంటే ఇది 2020 అంటే 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీ అధ్యక్షులుగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇంత లాంగ్ టైం తర్వాత చెప్పడం అనేది బాధాకరం. కానీ ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కరెక్ట్. ఎందుకంటే మొదటిసారి 33,000 ఎకరాలు, రెండోసారి 20,000 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు. సో మొదటిసారి 33,000 ఎకరాలకి ఇచ్చిన ల్యాండ్స్కి ఏవైతే జరిగిన పనులు ఉన్నాయో, ఏవైతే ఆ ల్యాండ్స్ ఉపయోగించిన విధానం ఉందో అది కేవలం సిఆర్డిఏ కమిషన్ కాకుండా, లేకపోతే మీ అధికారులకు కాకుండా రైతులకి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉండేది. సో అలా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల రెండోసారి సెకండ్ ఫేజ్ అంశం మీద ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నప్పుడు నారాయణ గారికి చాలా మంది క్వశ్చన్ చేశారు. సో 7 గ్రామాలు మేము ఏకగ్రీవం చేసుకున్నాము, ఏకగ్రీవ తీర్మానాలు చేశారని చెప్పారు. అందులో 2 గ్రామాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే మొదటిసారి ఇచ్చిన ఏవైతే 33 ఎకరాలకి ల్యాండ్కి వీళ్ళకి జస్టిస్ జరగలేదు అని 2 గ్రామాలు ప్రధానంగా నమ్మాయి. సో దానికి మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము, మేము క్లారిఫై చేసాము అని చెప్తాను. కానీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేది ఖచ్చితంగా వివాదం అవుతుంది అని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను. సో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే అమరావతి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందా అని అడిగారు. సో సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడం కూడా ఒక మైనస్. నేనేమంటానంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కాకముందే గెజెట్ నోటిఫికేషన్ తెచ్చినా బాగుంది, లేదా సెకండ్ ఫేజ్ పూర్తి అయిన తర్వాత అప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ప్రయత్నం చేసిన అవకాశం ఉంది. సో గెజెట్ నోటిఫికేషన్ అంశం మీద టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేయడం ఒక అంశం, ఎంపీలు సరైన ప్రిపరేషన్ లేకపోవడం ఒక అంశం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒకవేళ కేంద్రం కనుక గెజెట్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే ఈ అమరావతి రేపు ఏవైతే మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా మనం ప్రశ్నించడానికి, మన ఎంపీలు బలంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ అంశం ముందే చేసి ఉండాల్సింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, అప్పుడు రైతు నుంచి ల్యాండ్ పూలింగ్ అనేది టఫ్ అవుతుంది అని చెప్పారు. సో అలా అది కూడా ఒక అంశమే, నేను కాదంటలేదు. కానీ ఎంపీలు దీన్ని డిప్లొమాటిక్గా ఉండాలి. అంటే కొన్ని అంశాల మీద ప్రతిపక్షం సహకరించలేనప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ ఎలాగా చేయాలి అని భావించినప్పుడు ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రచారం చేశారు మొన్న, ఖచ్చితంగా గెజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అక్కడ ఆ రకమైన ప్రచారం ఆయన కూడా కేంద్రం కూడా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంశం మీదే వాళ్ళు అడగడం జరిగింది. సిఆర్డిఏ కమిషన్ దగ్గర కూడా కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ అధికారులు వచ్చి చెకింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అంశం మీద కొంత అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక వ్యూహాత్మకంగా ఎంపీలు వ్యవహరించకపోవడం వల్ల ఈ గెజెట్ నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం. ఓకే సార్, మీరు అందరూ బాగానే ఉంది. అట్లాగే అక్కడ గుంటూరు జిల్లా ఎంపీ గారు పెనసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రి గారు దీని అమరావతి పూర్తి బాధ్యత ఉంది, రేపు జూన్ జూలైలోగా అమరావతి అనేది బడ్జెట్ పడిద్ది, స్టాంప్ అనేది పడిద్ది అనేది ఆయన స్ట్రాంగ్ గా చెబుతున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేసిన వ్యాఖ్యల్లో కేవలం మన మీడియాతో కాదు, నేషనల్ మీడియాలో కూడా మాట్లాడారు. అంటే కేంద్రం ఈ అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నాను నేను. మీరు ఈ ప్రక్రియని కరెక్ట్గా చేయాలని మీ ప్రభుత్వం భావించినప్పుడు దాన్ని వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు కాదు, అవి ప్రజల డబ్బులు. సో ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తాను నేను. సో మీరు ఈ రకమైన స్టాండ్ మీకు ఉన్నప్పుడు దాన్ని వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండేది. అలా లేకపోవడం వల్ల ఈ వివాదమైంది. సో మొన్న ఎక్కువ ప్రచారం చేశారు, ఆ ప్రచారం చేయకుండా ఉంటే బాగుండేది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరిలో అయినా సరే ఖచ్చితంగా గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల టీడీపీ పార్టీ రాయలసీమలో బలహీనపడే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అమరావతి ల్యాండ్ అంశం మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఈ యొక్క విజయవాడ గుంటూరులో వైసీపీ పార్టీ బలహీనపడే అవకాశాలు ఉంటాయి.